హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐడియాస్ అనమాట. సో మన దగ్గర బయట పార్సల్స్ తెచ్చుకున్నప్పుడు కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా. సో అవి చాలా వరకు మనం పడేస్తూ ఉంటాము. సో నేనైతేనండి పడేయకుండా అలా ఉంచేస్తానమాట. సో దేనికైనా ఉపయోగపడతాయిలే అని చెప్పి. సో నాకు దాంట్లో పుదీనా మనం బయట మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకున్నప్పుడు దానికి కింద వేర్లు కూడా ఉంటాయి కదా. సో మనము ఆకులన్నీ కట్ చేసేసుకుని ఆ కొమ్మలు మాత్రం పడేస్తూ ఉంటాము. సో సరే ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదా, దీంట్లో పెట్టి చూద్దాము, మనకి పుదీనా తొందరగా బతుకుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ ప్లాస్టిక్ డబ్బాలు 2 డబ్బాలు తీసుకొని అడుగున హోల్స్ చేస్తున్నాను అనమాట. మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోవాలి కదా. సో హోల్స్ చేస్తే ఎక్సెస్ వాటర్ అనేది పోతుంది. లేకపోతే మనము ఏ మొక్క పెట్టినా కూడా అది కుళ్ళిపోతుంది అనమాట. సో అందుకని చిన్న చిన్న హోల్స్ చేశాను మొత్తం. ఆ తర్వాత దాంట్లో మట్టి వేసేసుకుని మనము ఆ పుదీనా కొమ్మలు పెట్టేసుకుందాము. సో ఏది వేస్ట్ కాదండి, ప్రతి ఒక్క ఐటము దేనికో దానికి పనికొస్తూనే ఉంటుందన్నమాట. సో నేను కొంచెం మట్టి ఉంటే ఆ కవర్లో పోసి దాచుకున్నాను అనమాట. సో దాంట్లో ఒక సగానికి మట్టి వేసేసాను. మట్టి వేసేసి నేను ఇంట్లో పుదీనా ఉంటే అది తీసుకున్నాను అనమాట. దానికి చివర్లు చిన్న చిన్న వేర్లు ఉన్నాయి. సో చివర కొంచెం ఆకులు మనం మట్టిలో పెడతాం కదా, ఆకులు ఎలాగో వేస్ట్ అయిపోతాయని చెప్పి ఆ కింద వరకు ఆకులు తీసేసి పైన ఆకులన్నీ అట్లాగే ఉంచేసాను. సో మొత్తం ఆకులైనా తీసేయవచ్చు, మీరు తీసేసి వాడుకోవచ్చు. సో మొత్తం ఎందుకులే అని చెప్పి చూడటానికి బాగుంటుంది కదా పైన ఆకులు ఉంటాయి అని చెప్పి కింద వరకే నేను ఆకులు తీసానండి. మట్టిలో పెట్టేంతవరకే ఆకులు తీసాను. సో అసలు పుదీనా ఆకు పట్టుకుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో కదా. మనము బిర్యానీస్లో పచ్చడి చేసుకోవచ్చు, బిర్యానీస్లో వేసుకుంటే అసలు మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుంది. అలాగే పుదీనా రైస్ చేసుకోవచ్చు. సో ఇలా మనము అప్పటికప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రెష్గా కోసుకుని వేసుకోవచ్చు అనమాట. సో నేను ఆ కింద వేర్లు ఉన్నాయి కదా అవి మట్టిలో పెడుతున్నానండి. జస్ట్ ఊరికే అలా మనము గుచ్చేస్తే సరిపోతుంది. సో మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏమన్నా ఉంటే పడేయకుండా ఇలా చిన్న చిన్న మొక్కలు ఏమన్నా పెట్టుకోండి. పుదీనా పెట్టుకోవచ్చు, కొత్తిమీర పెట్టుకోవచ్చు, అట్లా చిన్న చిన్న ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఏమన్నా సీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లాగే ఒకసారి ఎండుమిరపకాయ గింజలు ఉంటే ఆ గింజలు కూడా ఒక కుండీలో వేశానండి. అవి కూడా పచ్చిమిరపకాయ మొక్కలు వచ్చినాయి. అవి పూత కూడా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇంకా కాయలు కాయాలి. సో ఆ తర్వాత నేను అవి గుచ్చేసాక ఇంకొంచెం పైనుంచి మట్టి వేస్తున్నాను. అంతే, ఎంతో సింపుల్గా మనకి పుదీనా మొక్కలు రెడీ అయిపోతున్నాయి. సేమ్ అదే విధంగా ఇంకొక డబ్బా కూడా తీసుకొని దానికి కూడా అట్లాగే హోల్స్ పెట్టేసుకుని మట్టి వేసేసి పుదీనా వేసి గుచ్చేస్తున్నాను అనమాట. సో చూద్దాము ఇవి ఎంతవరకు బతికి మనకి వంటకి కావాల్సిన పుదీనా అందిస్తాయో చూద్దాము. తర్వాత నేను ఇవి చక్కగా బతికి పుదీనా పెరిగితే కనుక మీకు ఆ క్లిప్ కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. రెండు డబ్బాల్లోనూ పుదీనా గుచ్చేసానండి. ఇంకా పైనుంచి కొంచెం వాటర్ వేస్తున్నాను. సో మీకు కూడా వీడియో నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా మనం పుదీనా అనేది ఇంట్లోనే పెంచుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.